మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకకి ప్రొద్దుటూరుకి హాజరవడం జరిగింది. ఆ పెళ్లికి అయితే అక్కడ కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మరలా యథావిధిగా అదే రప్పారప్ప బ్యానర్లు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, ఇప్పుడు చూసుకుంటే గతంలో చూసాం కొన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన దృష్టిలో ఉంచుకొని అక్కడక్కడ రప్పారప్ప అని బ్యానర్లు పెట్టడం, 2029కి రప్పారప్ప మేము వస్తుందని చెప్పి పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఒక పెళ్లి వివాహ వేడుకలో కూడా ఈ విధంగా రప్పారప్ప అని పెట్టడం, అది దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఇది గత సంవత్సరం నుంచి అనుకుంటాను ఇది బాగా పాపులర్ అయిపోయింది. వైసీపీ కార్యకర్తలు ఆవేశంతో ఒక సందర్భంలో, అంటే పాపులర్ అంటే నెగిటివ్ గానండి లేకపోతే పాజిటివ్ గా అనుకోవాలా? నెగిటివే పాపులర్ అయింది. నెగిటివ్ అదే ఆ పాపులారిటీ వాడు కోరుకునేది కూడా. వైసీపీకి ఎజెండా రెండు ఇప్పుడు ఆ రఫారఫనే. వాళ్ళు ఆ పార్టీకి ఊపిరి ఇప్పుడు అదే. అంటే ఏదో రకంగా జనాల్లో ఉండాలనే, ఏదో రకంగా అనేదానికంటే కూడా ఒక విధ్వంసకరమైన రాజకీయాలను నడుపుతున్న పార్టీగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో ఆ తరగతి ప్రజలు ఇప్పుడు ఒకసారి సజ్జల రామకృష్ణారెడ్డి మా ఓటర్లు వేరే అన్నాడు ఏదో ఒక ఎలక్షన్ సందర్భంగా. సో వాళ్ళు ఒక రకమైన ఓటర్లని తయారు చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు రఫా అని ఎవరైతే ఆ భావజాలంతో ఉంటారో వాళ్ళంతా మా వైపే ఉంటారు అనేది, వాళ్లే మన అధికారంలోకి తీసుకొస్తారనేది వాళ్ళ ఎజెండా. సో ఇప్పుడు అంటే ఇప్పుడు భయభ్రాంతులకు గురి చేసి పోలింగ్ బూత్లను క్యాప్చర్ చేసి నెగ్గటానికి ఆ రఫా బ్యాచ్ని సంసిద్ధం చేసుకోవటం లాంటిది అన్నమాట ఇది. అంటే 2029లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగే పరిస్థితులు రావన్న విషయాన్ని మనం ఇప్పుడే వాళ్ళు ఇండైరెక్ట్గా మనకి చెప్పేస్తున్నట్టే. ఎందుకంటే రఫా అంటే అర్థం ఏంటి, వాళ్ళు అసలు ఎందుకు వాడారు అవన్నీ? అంటే 29లో మెడకాయలు తీసేస్తాం, తరకాయలు తీసేస్తాం, నరికేస్తాం, గొర్రె పొట్టేడులాగా తలలు తీసేసి ఏరులై పారిస్తాం, ఇవన్నీ అర్థం ఏంటి అంటే ఎలక్షన్స్ని విధ్వంసకరమైన రీతిలో జరిగేలా చేసి ఆ విధంగానే అధికారంలో రావాలని లాంటిదే కదా ఈ ఆలోచన. అంతేగాని ఒక అభివృద్ధి చేస్తాము వచ్చాక ఇంతకంటే 10 ఇంతలు మీకు రాష్ట్రాన్ని సుభిక్షంగా లేకపోతే స్వర్ణాంధ్రగా మేము మారుస్తాము ఇట్లాంటి ఏమీ మాట్లాడుతుంది కదా. ఇదివరకు మనకు వచ్చిన ఒక 3-4 నెలలకే మొదలెట్టేశారు వీళ్ళు. ఏదో ప్రభుత్వం మీద అసంతృప్తి ఉంది, తెలుగుదేశం పరిపాలన లేదు, తప్పు చేశామని ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి మళ్ళీ మా వైపే చూస్తున్నారు అని మాట్లాడటం కోసం పత్తి రైతుల దగ్గరికి వెళ్ళారు, ఆబాస్ పాలయ్యారు, మామిడి రైతుల దగ్గరికి వెళ్ళారు, అక్కడ నవ్వులు పాలయ్యారు, ఆ తర్వాత మిర్చి, ఆ తర్వాత ఇంకా పొగాకు, ఇలా ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళకి అనుకూలంగా ఎవరు స్పందించలేదు. ఎందుకంటే అక్కడ రైతులందరూ కూడా గిట్టుబాటు ధరలు ఇవ్వటంలో ఎప్పటికప్పుడే మానిటర్ చేసుకుంటా తెలుగుదేశం ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్రంతో మాట్లాడుకుంటానే గిట్టుబాటు ధరల విషయంలో చాలా నిక్కచ్చిగా వ్యవహరించి చాలా ఎక్కడ ఎవరికి ఏ రైతుకు కూడా ఇబ్బంది కలగకుండా చూసుకుంది. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ రైతుల నుంచి స్పందన లేదు. దాంతో ఏంటంటే వాళ్ళకి ఒక రకమైన ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయారు. ఇంకా అక్కడి నుంచి రఫా స్టార్ట్ అయింది. అంటే ఎక్కడైనా ప్రజల నుంచి వాళ్ళకొక ఏదైనా ఒక స్పందన వాళ్ళ వైపు ఉంది అనుకున్నప్పుడు ఒకలా ఉంటుంది. ఇక ప్రజలు మన వైపు లేరు, అధికార పార్టీ వైపే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేసేదాన్ని వాళ్ళు సమర్థిస్తున్నారు, మంచితనాన్ని అర్థం చేసుకుంటున్నారు, మా పరిపాలన వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి మమ్మల్ని ఇలా కూర్చోబెట్టారు, ఇలాంటివన్నీ ఆలోచించుకోవడం మానేసేసి వాళ్ళు ఇప్పుడు ఏం ఆలోచించుకుంటున్నారు, మనం ఇంకేం చేసినా మనం గతంలో ఏం చేస్తామో అది మైండ్లో ఉండింది ప్రజల మైండ్లో, కాబట్టి ఇక మనం ఈ రకంగా ప్రజల్ని మన వైపు తిప్పుకోవటం అసాధ్యం మనకు అని అర్థమైపోయింది. అర్థమైన తర్వాత ఇంక అక్కడి నుంచి ఏదో ఒక రూపంలో ఏదో రకంగా ఎలిగేషన్ తెస్తున్నారు, ఫెయిల్ అవుతున్నారు. పైగా ఇంకొకటి వీళ్ళు చేసేది ఏంటంటే గంజాయి బ్యాచ్ ఎవరైనా ఉంటే వాళ్ళు జైలుకి వెళ్తే పరామర్శిస్తారు, అలాగే మద్యం మాఫియా జైళ్లలో ఉంటే పరామర్శిస్తారు, ఇసుక మాఫియా జైళ్లలో ఉంటే పరామర్శిస్తారు, బియ్యం మాఫియా జైల్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలాంటి పరామర్శలే. అంటే వీళ్ళ పరామర్శలు ఎవరినైనా ఒక మంచి వ్యక్తులను పరామర్శిస్తున్నారో, ఎవరన్నా ఒక అనుకోకుండా ఎవరినైనా ఇబ్బందులు పాలయ్యి రాజకీయ వేధింపులకు గురవుతున్నారు అనుకుంటే అది వేరే విషయం. కానీ వీళ్ళందరూ కూడా మాఫియా అంటే ఒక రకంగా అన్నీ కూడా స్కాములు చేసి అక్రమంగా దోసుకుని ఆ డబ్బుతో వీళ్ళు ఆ రకంగా దోపిడీకి ఎలా తెగబడ్డారో మనం అందరం చూసాం. ఇలాంటి వ్యక్తులందరూ ఒక సముదాయం ఇది. ఈ సముదాయం అంతా కలిసి ఒక వైసీపీ పార్టీగా ఆవిర్భవించింది, అది నడుస్తూ ఉంది కూడా. మనం గతంలో కూడా చూసాం కొడాలి నాని లాంటి వాళ్ళని, అలాగే జోగి రమేష్ లాంటి వాళ్ళని. ఇప్పుడు కొత్తగా మరో ఆర్టిస్ట్ వచ్చాడు, ఇప్పుడు అంబటి రాంబాబు లీడ్ రోల్ ఉంది గట్టిగా. ఇది ఒక పార్టీ ఓడిపోయిన తర్వాత చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు వచ్చారు. ఇప్పుడు అంబటి రాంబాబు కొత్తగా అతను అంటున్నాడు కదా, 30 ఏళ్ళుగా నాకు మైలేజ్ రాలేదు, రాజకీయాల్లో ఉన్నాను కానీ నాకు అసలు ఎక్కడ అంబటి రాంబాబు అంటే ఏంటి పెద్దగా పట్టింపు లేకుండా చూశారు, అంటే సుకన్య ఇంకెవరో ఉన్నారు కదా, వాళ్ళ టైంలో కూడా అనుకున్నంత మైలేజ్ రాలేదు, ఇప్పుడు బాగా వచ్చింది నాకు ఇది అని. అంటే నెగిటివ్ మైలేజే వీళ్ళు కోరుకునేది. దీన్ని బట్టి అంటే పాజిటివ్ మైలేజ్ అంటే నేను అది చేశాను ఇది చేశాను కాబట్టి నాకు ప్రజలు ఎలా నన్ను బ్రహ్మరథం పడుతున్నారంటే ఒక రకం,
నేను ఈ పనికిమాలిన పనులు చేశాను కాబట్టి నాకు ఇప్పుడు మైలేజ్ వచ్చింది అంటే వీళ్ళ మైండ్ సెట్ ఎట్లుంది, ఏదో ఒక ఎలిగేషన్ తీసుకొచ్చి ఏదో ఒకటి ఇలాంటివే అంటే ప్రజా వ్యతిరేకమైన కార్యక్రమాలు లేకపోతే చంద్రబాబు నాయుడు లాంటి ఒక అలాంటి 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తిని పట్టుకుని ఇవాళ అనరాని మాటలు మాట్లాడి దాని నుంచి స్కోర్ చేసుకోవడం అనేది ఇక నీచ సంస్కృతి, నీచ రాజకీయం అది. సో ఇవాళ అసెంబ్లీ సెషన్స్ కూడా ఇవాళ అయిపోయినాయి. ఈ శీతాకాల సమావేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, మనకి ప్రజలు నమ్మి ఇలాగ మనకి ఈ విధమైన మెజారిటీ ఇచ్చారు, ప్రజల కోసం మనం కూటమిగా ఉన్నాము, కూటమిలో ఎవరూ కూడా వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కానీ లేకపోతే వ్యక్తిగతంగా ఏదో ఒక దాని మీద మాట్లాడి పార్టీకి అప్రతిష్ట తీసుకురావద్దని చెప్పి మరోసారి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాడు ఆయన. అంటే ఒక క్రమశిక్షణ నాయకుడు ఎలా ఉంటాడని చెప్పడానికి ఇది. రఫా అని ఒక మెసేజ్ ఇచ్చే నాయకుడు ఎలా ఉంటాడు, క్రమశిక్షణగా మనం పార్టీని నడిపించుకోవాలి, ఇవాళ మనం 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగాము, మన మాట నిలబెట్టుకున్నాము, రాబోయే మిగతా ఈ 2 ఏళ్ల మనం సాధించింది ఈ ప్రగతి, ఈ రాబోయే రోజుల్లో కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి మనం నడుం కట్టుకుని ముందు సాగాలి, దాంట్లో మనకి ఇది ఒక యజ్ఞం చేస్తున్నాము, ఈ యజ్ఞంలో అందరం కలిసికట్టుగా మనం భాగస్వామ్యంగా ఉండి పోరాడాలి, సహనంతో ఉండాలి, మరో 10-15 ఏళ్ల పాటు ఈ కూటమి అధికారంలో ఉంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రం ఒక నమ్మకాన్ని కలుగుతుంది, అలాగే రాష్ట్రం అభివృద్ధి వైపు నడుస్తుంది. కాబట్టి మనందరం కూడా దీనికి మరింతగా మన యజ్ఞంలో భాగం పంచుకోవాలి. ఒక అభివృద్ధి అనేది ఒక యజ్ఞం ఇది ఆయనకి. అలాంటి 2047 వరకు కూడా మనందరం కలిసికట్టుగా పనిచేసి ఎవరు కూడా వ్యక్తిగతంగా పోకండి, మీరందరూ కలిసి ప్రజల కోసం పనిచేయండి అని పిలుపునిచ్చాడు ఒక నాయకుడిగా. ఇది ఇలాంటి పిలుపునివ్వాలి కానీ రఫా అంటే పిలిపివ్వటం ఏంటండి. ఇప్పుడు పెళ్ళికి వెళ్ళి అది కూడా అదే సినిమాలో పాట ఉంది, స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే అని ఒక పాట. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే పెళ్లిని కూడా చావు బాధ్యతలతో నింపేస్తున్నారు వీళ్ళు ఈ రివర్స్లోను. అంటే పెళ్ళిళ్ళకి వెళ్ళి కూడా చావుడప్పు ఏంటి, అట్లా ఉంది వీళ్ళ వ్యవహారం. కాబట్టి ఇక్కడ ఒకటి వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రజలు అర్థం చేసుకోవాల్సిందేమో వీళ్ళు వస్తే రఫా అనే బ్యాచ్ ఏం జరగబోతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. అంటే ప్రజలు అర్థం చేసుకోవాలి. అంటే గతంలో వాళ్ళని చూశారు కదా, 2019 నుంచి 2024 వరకు ఎలాంటి పాలన సాగిందో చూశారు. అసలు మద్యం ఏరులై పారింది కదా, దానివల్ల ఎంతమంది వేల మంది మరి కిడ్నీ బాధితులు కానివ్వండి, లేకపోతే చనిపోయిన వాళ్ళు కానివ్వండి, కుటుంబాలు రోడ్డున పడ్డాయి, ఇసుక లేక అసలు భవన కార్మికులు అలో రక్షణ అన్నారు. తర్వాత ఎవరికీ పని లేదు, ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు. అతను ఆ విధంగా వాళ్ళు సంపాదించుకోవడం మీద దృష్టి పెట్టి ఒక బటన్ నొక్కడం తప్పితే వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఓ పోలవరం ముందుకెళ్ళిందా, ఒక అమరావతి ముందుకెళ్ళిందా, అసలు రాష్ట్రంలో ఏ మూలైనా ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా, కియా లాంటి కంపెనీలను బయట వెళ్ళగొట్టాలని చూశారు. అలాగే అమర్ రాజాని పంపించేశారు. అంటే కొత్తగా ఏం తీసుకురాలేదు, ఉన్న వాటిని పంపించేశారు. సో ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వస్తే ఏమంటున్నారు, ఇప్పుడు ఎవళ్ళైతే ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టి వీళ్ళు మళ్ళీ కార్యకలాపాలు కొనసాగించి అభివృద్ధి తీసుకెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ మేము వచ్చిన తర్వాత వాళ్ళంతా చూస్తామంటున్నారు. ఎవడుంటాడండి ఇట్లా చేస్తేనే, వచ్చినవాడు ఎవరిలోనో ఇప్పుడు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పెడతారు. వచ్చి ఎవరికి వాళ్ళు బిజినెస్లు ఇక్కడ మళ్ళీ ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు ఇక్కడ దాని దగ్గర పరిస్థితులు ఉండాలి. కానీ ఆ పరిస్థితుల్ని లేకుండా ఈ విధమైన మెసేజ్ ఇస్తుందంటే, మేము వచ్చిన తర్వాత మేము ఎంత చూస్తామని మాట్లాడుతుందంటే వైసీపీ మరి వాళ్ళ కేడర్ కానీ పార్టీ కానీ నాయకులు కానీ, మరి రాబోయే రోజుల్లో భవిష్యత్ తరాలకు కానీ ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కానీ ఏ విధంగా వీళ్ళు ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రజలు ఇంకా అప్రమత్తం కావాలి. అప్రమత్తం అయ్యి ఇలాంటి పరిపాలన మనకు రావాలా, లేకపోతే ఇప్పుడు ఉన్న పరిపాలనని సమర్థించి మనం ఇంకా ఇంతకంటే మెరుగైన ప్రభుత్వాలని ఇంకా పనిచేసే విధంగా ఉండటం కోసం మరో రాబోయే 10-15 ఏళ్ళు ఈ కూటమిని మనం గెలిపించుకోవాలనేది ఆలోచించుకోవాలి. అయితే ప్రజలే ఆలోచించుకోవాలి కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం వాళ్ళు అంతర్గతంగా ఆలోచించుకొని అంటారు. ఇది కరెక్టా కాదని అసలు ఆలోచించుకునే పరిస్థితి ఉండదంటారు. మరి వాళ్ళు క్లారిటీగా ఉన్నారు, క్లియర్గా ఉన్నారు. వాళ్ళు ఈ రఫాతోనే మళ్ళీ తిరిగి అధికారంలో రావాలని చాలా క్లియర్గా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ప్రజలు ఆలోచించుకోవాలి ఈ విషయాన్ని. అదే అంటున్నాను మళ్ళీని. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు ఇలాంటి ఈ పార్టీని మళ్ళీ ఒకసారి అధికారులు తీసుకొస్తే, ఇప్పుడు అదే అరుంధ సినిమాలో చూడండి పశుపతి ఒకసారి అదుపులో తీసుకున్నారు, తర్వాత అతను బయటకు వచ్చేస్తే ఏమవుతాడు అంటే అది మనం ఊహించుకోవాలి. అంటే అలా ఒక అరుంధతి లాగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించారు కాబట్టి ఆ పశుపతిని అలా 11కి అలా భూస్థాపితం చేశారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆ పశుపతి రెట్టింపు బలంతో బయటికి వస్తే ఏమవుతుంది అనే ఒక భయం ప్రజల్లో ఉండాలి. ఉంటే అప్పుడు మళ్ళీ తిరిగి ఆ పశుపతి స్థానం అది కూడా లేకుండా చేయగలిగితే మళ్ళీ ఈ రాష్ట్రం మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో భవిష్యత్ తరాలు బాగుంటాయి. అందులో మాత్రం సందేహం లేదు. చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.